నాగులేటి వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారు ఈ అడవిలో జంటగా తిరుగుతూ ఇటుగా వచ్చే పోయే వారికి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటారు. దట్టమైన నల్లమల్ల అడవి, సంవత్సరానికి 2 సార్లు మాత్రమే పూజలు జరిగే ఓ అద్భుత ఆలయం. హర హర మహాదేవ, ఓం నమః శివాయ. మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు పదే పదే జరుగుతున్నాయా? అయితే ఒక్కసారి దర్శించండి, క్షణాల్లో కుటుంబం కలహాలు మొత్తం తొలగిపోతాయి, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. కానీ ఫస్ట్ టైం నేను చూడడం. ఇక్కడ స్వామి వీరభద్ర స్వామి చేతిలో కర్ర ఉంటుంది నా, అదేనా? మీ ప్రవీణ్ అండి. నాపై మీకు నమ్మకం ఉంది అనుకుంటున్నాను. ఇప్పటికి దాదాపు 600 ఆలయాలు దర్శించి ఉంటాను. ఆ పరమేశ్వరుడు అంటే ప్రాణం. నా ఈ ప్రాణం ఆ అమ్మ లోకమాత పెట్టిన భిక్ష. ఇకపై కూడా ఇలాగే ఆలయాలు తిరుగుతూ మీకు ఎన్నో ఆలయాలను చూపించాలని నా కోసం కూడా ఒక్కసారి కోరుకోండి. అలాగే నాపై నమ్మకం ఉన్న వాళ్ళు, కష్టాల్లో ఉన్నాము, ఆర్థికంగా వ్యాపార పరంగా ఇబ్బందులు పడుతున్నాము అనేవాళ్ళు, నాపై నమ్మకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఏదైనా సలహా కావాలి అని కోరుకునే వారికి నేను ఇచ్చే గొప్ప సలహా, మన ఛానల్ ఆధ్వర్యంలోనే లక్ష్మీ గణపతి కుబేర హోమం జరిపిస్తున్నాము. మార్చి 22వ తేదీ అనుభవజ్ఞులైనటువంటి బ్రాహ్మణ పూజారులతో, బ్రాహ్మణ పండితులతో చేస్తున్నాము ఈ పూజ, ఈ హోమం. కేవలం 999 రూపాయలతోనే మీ పేరు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోగలరు. మీరు పూజ జరిపించారు అని మాకు నమ్మకం ఏంటి అనే వాళ్ళ కోసం పూజ అనంతరం వీడియో రూపంలో మీ పేరు, గోత్రనామాలు చదివేది, పూజ జరిగేది మొత్తం కూడా వీడియో రూపంలో నేను మీకు పంపుతానండి. ఈ పూజ కూడా, ఈ హోమము కాణిపాకంలో జరుగుతుంది. మీరే మీ కుటుంబంతో కలిసి పూజ వీడియో మీరు టీవీలో పెట్టుకొని చూడవచ్చు అందరు కలిసి. ఇక సోషల్ మీడియాలో ఎవరెవరో యాప్లలో పూజలు అంటూ ఉంటారు. యాప్లో ఇన్స్టాల్ చేయమని దాన్ని క్లిక్ చేస్తే ఏదేదో ఒక్కొక్క పేరుకి 1000 రూపాయలు తీసుకోవడం ఇలా ఉంటారు. దయచేసి వాళ్ళని నమ్మకండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండదు. వాళ్ళు పూజ చేయిస్తారా లేదా అన్నది కూడా మీకు తెలియదు. అందుకే దయచేసి మోసపోకండి. మీకు తెలిసిన వ్యక్తి, అలాగే నా ఫోన్ నెంబర్ 7981961643 ఈ నెంబర్కు కాల్ చేసి మీ పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎందుకంటే కనీసం పూజ చేయించకపోతే మీరు కాల్ చేసి అడగడానికైనా ఉంటుంది. సరేనా? పూజ అనంతరం ప్రసాదం మీకు వస్తుందండి. ఓం నమః శివాయ. ఇక వీడియోలకైతే వెళ్దాం. మొత్తానికైతే మనం దట్టమైన అడవి కొండల మధ్య ఉన్నటువంటి నాగులేటి వీరభద్రస్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చామండి. ఇదే ఆలయము. ఇది ఇలా అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. రండి వెళ్దాం. ఇట్లా ముఖ్యంగా ఏంటంటే శ్రీశైలం వెళ్ళే భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తారండి. ముఖ్యంగా అంటే ముందు ఆలయం ఆంజనేయ స్వామి దగ్గర కొట్టకుండా ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వీరభద్రస్వామికి కొట్టి వెళ్తారు. ఎందుకంటే కారణం ఏంటంటే శ్రీశైలాన్ని కాపాడుతున్నటువంటి వీరభద్ర స్వాములలో, అంటే అక్కడ బయలు వీరభద్ర స్వామి అని వస్తారండి శ్రీశైలంలో. అంటే స్వామివారు ఏంటంటే ఆ శ్రీశైల క్షేత్రపాలకులు. అలాగే వీరభద్ర స్వాములలో అత్యంత శక్తివంతమైనటువంటి వీరభద్ర స్వామి ఈ నాగలూటి వీరభద్ర స్వామి. ముఖ్యంగా ఏదైనా దాడులు జరగాలంటే ఈ కొండ అప్పట్లో, ఇప్పుడంటే ఆ వాహనాలు రావడానికి రోడ్డు మార్గం ఉంది, కానీ ఒకప్పుడు ఆ ఆలయానికి ధ్వంసం చేయాలంటే ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి శక్తి ఎక్కువ కాబట్టి ఈ మార్గం గుండా ఎలాంటి వ్యక్తులను, అంటే చెడు వ్యక్తుల, మంచి వ్యక్తుల అనేది స్వామి గమనిస్తూ ఉంటారని, ఏదైనా చెడు జరిగే పరిస్థితి ఏర్పడితే ఇక్కడ స్వామివారి దండిస్తారని చెప్తారు. ఇక్కడ వీరభద్ర స్వామి వెళ్దాము, దర్శనం చేసుకుందాం రండి. ఆలయం గోపురం ఇది చిన్నగా ఉంటుంది. ఆలయం అయితే ఆలయం అయితే చిన్నగానే ఉంటుంది. దట్టమైన అడవిలో ఉంది కదా అది. గోపురం శిథిలావస్థలో ఉన్నటువంటి గోపురమా? వెళ్దాం ముందు ఆడి. శిథిలావస్థలో ఉన్నటువంటి గోపురాన్ని అయితే మనం చూడవచ్చు. ఇదిగో ఇది ప్రధాన ఆలయ గోపురం. ఇట్లా లోపలికి అయితే వస్తారండి. అన్న ఇక్కడ కోనేరు చూడన్నా, కోనేరు అది కాదన్న, ఇది గోపురం నుంచి మనము లోపలికి వెళ్తే గోపురంలో నుంచి వెళ్తే ఇది కోనేరు. ఇది కదా కోనేరు. ఎక్కడ? దగ్గరేనా? ముందు పోదాం అయితే. అందుకే ఇది ఇక్కడ వచ్చేసి నాగులేటి వీరభద్ర స్వామి ఆలయం
నుంచి కొంచెం దూరం రాగానే ఇక్కడైతే మనకు కోనేరు అయితే వస్తుందండి. ఆ కోనేరు దగ్గర ఉన్నాము. రండి, ఈ కోనేరు ఇదే చూడండి. నేను చెప్పాను కదా కోనేరు గురించి, ఆ కోనేరు ఇదే. నీళ్ళు చల్లుకో. అలసట వద్దంట. ఇక్కడ కోనేరు, ఇవి తాగే నీరు. కోనేరు నాగులటి వీరభద్ర స్వామి దగ్గర కోనేరు అండి. అదిగో ఇదంతా మెట్ల పైకి దారి. ఇటు వచ్చేసి అన్నా చల్లున్నా చల్లుకున్నా అప్పుడే అట్టండి. తీసిన ఈ కోనేరు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీరు. చేపలు స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి నీరు. మంచినీళ్ళ కొంట. ఓకే, ఇవి వచ్చే భక్తులకు దాహం తీర్చడానికి అంటే నీరు అయితే ఉంటుంది. పద. నందులు ఉంటాయి అన్నీ ఇక్కడ చాలా. కోనేరు ఒక నంది శివలింగం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడంతా కూడా మండపం. మండపంలో నందీశ్వర్ల వారు అలాగే శివలింగం కూడా ఉంటుంది. ఇటు వెళ్తే కోనేరు వస్తుంది. ఇది మండపం. ఇక్కడ మనం మండపం అయితే చూసుకోవచ్చు. ఇది మండపం అండి. ఈ మండపం నుంచి ఇటు లోపలికి వెళ్తే చెప్పండి ఇప్పుడు. ఇది మండపం నుంచి మనం ఇట్లా లోపలికి వెళ్తే మనకు ప్రధాన గోపురం అయితే వస్తుంది. నాగులటి వీరభద్ర స్వామి ఆలయం. ఈ గోపురం చూడండి శిథిలావస్థలో అయితే ఉంది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అధీనంలో ఉంది కాబట్టి ఈ ప్రదేశంలో మార్పులు చేర్పులు ఏం లేవు. ఇలా గోపురం లోపల నుంచి వెళ్తే ఉండయా నమశివాయ ఓం నమశివాయ. ఇట్లా లోపల నుంచి గోపురం లోపల నుంచి వచ్చారు. ఇక్కడ కట్టెలు అయితే బాగా అమ్ముతున్నారు. దర్శనం చేసుకున్నారా? భక్తులంతా చూడండి వీళ్ళంతా దర్శనానికి వచ్చిన వాళ్ళే. ఆలయం అండి ఇది వీరభద్ర స్వామి ఆలయము. లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని మనమైతే మళ్ళీ వద్దాం. బయట వైపు ఇలా ఉంటుంది. అన్నా లైటింగ్ లేదు లేదు. దర్శనానికి వెళ్ళేటప్పుడు మొత్తం కూడా చీకటిగా ఉంది. ఒకే లైట్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామి దగ్గర. మొత్తం చీకటిగా ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నందీశ్వరుల వారిని అయితే మనం చూడవచ్చు. చూడండి అక్కడ నందీశ్వరుల వారు. అంటే మీకు ఎంత బాగా కనబడుతుందో నాకు తెలియదు కానీ నందీశ్వరుల వారిని అయితే మనం చూడవచ్చు. స్వామివారికి ఎదురుగా భక్తులు చూడండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ. నందీశ్వరుల వారు ఎదురుగానే వీరభద్ర స్వామి. స్వామి ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంకర
పరమేశ్వర లైట్ వెయిట్ మా కావుతుంది తల్లి శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమ శివాయ శంభో శంకర శంభో శంకర శంభో శంకర స్వామి స్వామి వెళ్ళిపోయారులే స్వామి 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 శంభో శంకర శంభో శంకర వీరభద్ర స్వామికి జై వీరభద్ర స్వామికి జై స్వామిని చూడండి ఖడ్గం ధరించిన స్వామి ఒక్క నిమిషం దగ్గర నీట్గా లేండి స్వామి శంభో శంకర పైనుంచి శంభో శంకర శంభో శంకర శంభో శంకర స్వామిని చూశారు కదా వీరభద్ర స్వామిని ఖడ్గం ధరించి ఉంటారు స్వామి దక్షయజ్ఞంలో ఎలా ఉంటారో అలా ఉంటారు స్వామి చాలా థ్యాంక్స్ స్వామి శంభో శంకర ఎక్కడ పడుతుంది ఎక్కడ పడుతుంది ఇది ఎద్దా ఇదే చూడు ఎంత బాగా పడుతుంది స్వామివారి పక్కనే అమ్మవారిని అయితే మనం చూడవచ్చు. చూడండి ఇక్కడ భద్రకాళి అమ్మవారి దగ్గర సూర్యుడి కిరణాలు ఆ కిటికీలో నుంచి పడుతున్నాయి. మీరు గమనించండి, అదొక చిన్న లైను కిటికీలో నుంచి సూర్యుడి కిరణాలు పడుతున్నాయి అమ్మవారి దగ్గర. భద్రకాళి అమ్మవారు అండి. లైట్ వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. అద్భుతం, మహా అద్భుతం. అమ్మా తల్లి కాచి కాపాడు తల్లి. లైట్ అండి శంకర అదో లైటింగ్ చూడండి, చూడండి కిరణాలు చూడండి, సూర్య కిరణాలు. తీసుకోండి, అందరికి లేట్ అవుతుంది. భద్రకాళి అమ్మవారు ఆ సూర్య కిరణాలు చూడండి ఎలా పడుతున్నాయి. ఇదే గర్భాలయం పక్కనే వీరభద్ర స్వామి యొక్క మరొక విగ్రహం అయితే ఉంటుంది పక్కనే మండపంలో. అయితే అక్కడ స్వామివారి చేతిలో కర్ర కూడా ఉంటుంది. ఆ కర్ర ఎందుకు ఉంటుందంటే ఈ అడవి మార్గంలో భక్తులు వస్తారు కదా, ఆ భక్తులకు కాపలాగా ఉంటారు స్వామి. ఎలాంటి దుష్ట శక్తులు ఆ భక్తులపైకి రాకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఇక్కడ క్రూర మృగాలు భక్తులను ఏమీ చేయకుండా స్వామివారు దండిస్తారంట ఆ స్వామివారి చేతిలో ఉన్నటువంటి కర్రతో. అందుకే ఇక్కడ వీరభద్ర స్వామి చేతిలో కర్ర ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వీరభద్ర స్వామిని, భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే ఫ్యామిలీలో అంటే ఇంట్లో గొడవలు ఏమైనా ఉంటాయి కదా భార్య భర్తల మధ్య, ఆ గొడవలు పోతాయని నమ్మకం అండి. మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇక్కడ దగ్గరలో నాగులేటి అనే గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామంలో ఉండే ప్రజలకు, అక్కడ ఉండే వాళ్ళకు ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఇక్కడ అడవిలో కనబడి మాయమైపోతూ ఉంటారంట. జస్ట్ కనబడతారంట, తిరిగి చూసేసరికి వాళ్ళు మాయమైపోతూ ఉంటారంట. వాళ్ళు ఎవరో కాదు, ఇక్కడ ఉన్నటువంటి వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవారే అని చెప్తూ ఉంటారు. చాలామంది ఈ విషయం అయితే చెప్పారు. అమ్మవారు, అయ్యవారు, భద్రకాళి అమ్మవారు, వీరభద్ర స్వామి కనబడతారు, మాయమైపోతారని చెప్తారు. అంటే మామూలు మనుషుల్లాగానే ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు అడవుల్లో. దట్టమైన అడవి మధ్యలో ఉంది కదా ఈ క్షేత్రము. అందుకే ఇక్కడికి కేవలం
ఇక్కడికి ఉగాదికి ముందు అలాగే శివరాత్రికి ముందు మాత్రమే అలో చేస్తారు ఈ దారి గుండా. మనము శ్రీశైలం నడకదారిలో వెళ్ళేటప్పుడు వెంకటాపురం నుంచి శ్రీశైలం వెళ్తాం కదా, ఆ మార్గ మధ్యంలోని ఈ నాగులేటి వీరభద్రస్వామి ఆలయం అయితే వస్తుందండి. ఉగాది దగ్గరలో ఉంది. ఉగాదికి వెళ్ళడానికి ట్రై చేయండి అండి, నడక మార్గంలో ఈ దారి గుండా వెళ్ళడానికి. ఇదో అది అక్కడ ఒక రంధ్రం ఉంది కదా, అక్కడ ఆ రంధ్రంలో నుంచే ఆడ సూర్యకిరణాలు అయితే వెళ్తున్నాయి లోపలికి. ప్రస్తుతం మనం దట్టమైన అడవిలో ఉన్నాం చూడండి. చుట్టూ కూడా అడవి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. అతి పురాతనమైనటువంటి ఆలయం. రాజుల కాలంలో ఈ మార్గం గుండా, ఈ దారి గుండా, ఈ నల్లమల్ల అడవి మధ్యలో నుంచి దారి గుండా శ్రీశైలం వెళ్ళేవారు భక్తులు కానీ రాజులు కానీ. ఇలా ఇక్కడ చూడండి నందీశ్వరుల వారు ఎన్ని నందులు ఉన్నాయో. సరేనా? మరొక విషయం ఏంటంటే ఈ వీరభద్రస్వామిని దర్శించుకోవడం వల్ల సర్పదోషాలు కూడా పోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆ నాగులుటిని నాగలూటి కనుమ అని అంటారండి. శ్రీశైలానికి మొదటి మెట్టుగా భావిస్తారు ఆ ప్రదేశాన్ని. అయితే శ్రీశైల మల్లికార్జున స్వామికి రక్షణగా ఉన్న వీరభద్రస్వాములలో నాగులూటి వీరభద్రస్వామి అత్యంత శక్తివంతమైనటువంటి స్వామి. ఇక్కడ ఉన్నటువంటి నాగులూటి వీరభద్రస్వామి కొన్ని ఆలయ ప్రాంగణంలో కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయండి. వాటిలో ఒకటి గడమండల వీరభద్రుడు. అంటే గడమండల వీరభద్రుడు, బాగా వినండి. గడమండల వీరభద్రస్వామి ఒక విగ్రహం ఉంటుంది. అక్కడ స్వామివారి చేతిలో కర్ర ఉంటుంది. మామూలుగా వీరభద్రస్వామి అనగానే మనకేంటి, ఖడ్గం పట్టుకొని ఉంటారు, కత్తి పట్టుకొని ఉంటారు. కానీ అక్కడ స్వామివారి చేతిలో కర్ర ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి విగ్రహాల్లో కర్ర ఎందుకు పట్టుకున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి స్వామి వారికి ఉన్నటువంటి విశిష్టత స్థల పురాణం ఏంటంటే ఆ స్వామికి ఒక చిన్న విగ్రహం. ఈ అటవీ మార్గంలో ప్రయాణించే భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తుంటారు కదా, అయితే ఈ అటవీ మధ్యలో ఏవైనా క్రూర జంతువులు మనుషులపైన దాడి చేయకుండా, అంటే భక్తులపైన దాడి చేయకుండా, అలాగే ఈ అటవీ ప్రాంతంలో కొన్ని దుష్టశక్తులు ఉంటాయి కదా, అవి భక్తులను ఇబ్బంది పెట్టకుండా, భక్తులను కావాలని వాళ్ళకి దూరి ఇలా ఇబ్బంది పడుతుంటాయి కదా, అలా పెట్టకుండా వాటిని కర్రతో తరిమి కొడతారు స్వామి. అంటే మనం అక్కడ దండం పెట్టుకుని వెళ్తే స్వామివారు మనతో పాటు, ఆ గణం మనతో పాటు వస్తుంది అన్నట్టు, అలా మనల్ని కాపాడతారని చెప్తారు. నడుస్తూ చెప్తున్నాను కాబట్టి కొంచెం ఆయాసంగా ఉంటుంది. నేను శివరాత్రికి వెంకటాపురం నుంచి శ్రీశైలం నడకదారిలో వెళ్ళేటప్పుడు ఈ ఆలయాన్ని అయితే దర్శించానండి. ఈ ఆలయం చరిత్ర కానీ స్థల పురాణం కానీ చాలా గొప్పగా అనిపించింది. అందుకే ఒక సపరేట్ వీడియో చేసి మీకోసం నేను అందిస్తున్నాను. ఉగాదికి కూడా ఈ నడకదారికి పర్మిషన్ ఉంటుంది. నేను వీలైతే నేను కూడా రావడానికి ట్రై చేస్తాను. సరేనా? చరిత్ర మీకు అర్థమైంది కదా. ఇంకా ఈ నడకదారిలో ఉన్నటువంటి చాలా ఆలయాలను నేను మీకు చూపిస్తాను, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు తెలియని విషయాలు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సరేనా? ఈ వీడియో కింద జై వీరభద్రస్వామి అని కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఆ వీరభద్రస్వామి, ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఒకసారి గుర్తించండి. చాలా ఆలయాలు తిరిగాను కదా, నేను మీకు తెలుసు. కానీ పర్టికులర్గా మన ఛానల్ ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అనేది ఒకటి ఉంది అని చాలామందికి తెలియదు. ఊరికి జస్ట్ ఆ సమయానికి ఒక ఆలయం చూపిస్తాను, చూస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు, గుర్తించండి దయచేసి ప్లీజ్. సరేనా? మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నేను ఎన్నో ఆలయాలు తిరగగలను. ఓం నమః శివాయ.